గత కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్ జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ముందు తనను రిలీజ్ చేయాలని ఆర్ఆర్ మేనేజ్మెంట్ను సంజు కోరినట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఆర్ఆర్ కొత్త కెప్టెన్పై దృష్టి సారించింది. తాజాగా ఆ ఫ్రాంచైజీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కొత్త సారథిపై స్పష్టత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ను కెప్టెన్ జురేల్గా పేర్కొంటూ ఆర్ఆర్ పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ధ్రువ్ జురేల్ దులీప్ ట్రోఫీ కోసం సెంట్రల్ జోన్ జట్టు కెప్టెన్గా నియమితులయ్యాడు. స్టంప్స్ వెనుక ఉండే మ్యాచ్ను మార్చేసే ప్లేయర్ అంటూ ఆర్ఆర్ అతన్ని ప్రశంసించింది. ఈ పోస్టుతో ఆర్ఆర్ జట్టుకు జురేల్ని కెప్టెన్గా నియమించనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే జట్టులో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వంటి యువ క్రికెటర్లు ఉన్నప్పటికీ జురేల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. సంజు శాంసన్ 2021 నుంచి ఆర్ఆర్కు కెప్టెన్గా వ్యవహరిస్తూ 2022లో జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే గత సీజన్లో జట్టు 14 మ్యాచుల్లో కేవలం 4 విజయాలతో 9వ స్థానంలో నిలిచింది. గాయాల కారణంగా సంజు 9 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సంజును తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎంఎస్ ధోని తర్వాత సీఎస్కేకు సరైన కెప్టెన్ కోసం చూస్తున్న నేపథ్యంలో సంజు లేదా కేఎల్ రాహుల్లో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తోంది. సంజును వదులుకోవాలంటే 2 కీలక ఆటగాళ్లను ఇవ్వాలని ఆర్ఆర్ షరతు విధించే అవకాశం ఉంది. ఆర్ఆర్ జట్టులో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వంటి ఓపెనర్లు, ధ్రువ్ జురేల్ వంటి వికెట్ కీపర్, ఆల్రౌండర్ ఉండటంతో సంజు విడుదలైతే జట్టు బ్యాలెన్స్కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే సంజు లాంటి సీనియర్ ప్లేయర్ని వదులుకోవడం ఆర్ఆర్కు సవాల్గా మారనుంది. ఐపీఎల్ 2026 ఆక్షన్ లేదా ట్రేడ్ విండోలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.